హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ. బంగారం ధర ఇంత దారుణంగా పెరగడానికి గల కారణాలు మనం కొన్ని చెప్పుకుంటే కనుక మెయిన్గా షేర్లు ఎఫెక్ట్ ఎక్కువ ఈ బంగారం ధర మీద ప్రభావం చూపిందండి. ఎందుకంటే గడిచిన 5-6 నెలల నుంచి కూడా షేర్ల ధరలు విపరీతంగా పడిపోవడం చేత గోల్డ్ షేర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడంతో ఇప్పుడు గమనించుకుంటే కనుక నిన్న మార్నింగ్ నుంచి చూసుకుంటే కనుక రేటు తగ్గడం బాగా మనం గమనించాం. శుక్రవారం సాయంత్రంకి వచ్చేటప్పటికి 1 గ్రాము బిస్కెట్ బంగారం ధర హైదరాబాద్లో, అదే రకంగా విజయవాడ, రాజమండ్రిలో చూసుకుంటే 9,850 రూపాయలు 1 గ్రాము బిస్కెట్ బంగారం ధర ఉందండి. దానిని మార్కెట్లో అమ్మకం వచ్చేసి 9,650 రూపాయలుగా అమ్ముతున్నారు. సో మీరు గమనించుకుంటే గడిచిన 3 నెలల నుంచి ఈ రోజుకి రేటుకి చూసుకుంటే కనుక ఎంత తగ్గిందండి? 900 దగ్గర 1 గ్రామ్ మీద 900-1000 రూపాయలు దగ్గర తగ్గింది. ఇంత ధర ఇంత దారుణంగా స్పీడ్గా తగ్గడానికి గల కారణాలు ఏంటంటే ఈ 2 నెలల నుంచి కూడా నెల 15 రోజుల నుంచి షేర్లు మళ్ళీ మార్కెట్ పెరగడం మొదలుపెట్టాయి అన్నమాట. అన్ని రకాల షేర్లు, అన్ని రకాల కంపెనీలు కూడా మంచి పాజిటివ్గా ముందుకెళ్తడం జరిగింది. దానికి తోడు కొత్తగా ఈ షేర్లలోకి కొన్ని కొత్త సంస్థలు రావడం, షేర్ రేట్లు బాగా తక్కువతోటి ఈ మార్కెట్లోకి కొన్ని కంపెనీలు ఎంటర్ అవుతున్నాయండి. దానివల్ల కూడా ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు షేర్లు కొత్త కంపెనీలు వస్తున్నాయంటే హోల్డ్ చేస్తారు కాబట్టి కొంత హోల్డ్ చేసి ఉండటంతో ఈ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఆగారనమాట. సో వచ్చే వారంలో కూడా, అంటే రేపు సోమవారం నుంచి కూడా బంగారం ధర తగ్గే అవకాశం, వీటిలన్నిటిని బట్టి మనం చూసుకుంటే తగ్గే అవకాశం కనబడుతుంది. అందువల్ల ఏంటంటే సోమవారం నుంచి బంగారం ధర స్వల్పంగా తగ్గడం మనం గమనించవచ్చు. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. రేపు మళ్ళీ ఒకసారి ధర గురించి ఒక షార్ట్ వీడియో చేస్తాను. బంగారం ధర తగ్గుతుందా లేదా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. బంగారాన్ని కొని ఆభరణాలు చేయించుకునే వాళ్ళందరూ కూడా ఇదొక మంచి శుభపరిణామంగా చెప్పచ్చు. రాబోయే శ్రావణ మాసంకి మంచి మంచి ఆభరణాలు చేయించుకోవాలని చాలామంది కోరిక ఉంటుంది. ప్రతి శ్రావణ మాసంకి అందరూ చేయించుకుంటారు కదా. సో మంచి టైం వచ్చింది అని నేను భావించి మీ అందరికి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంకా ఒక 20 రోజులు శ్రావణ మాసం రావడానికి 20 రోజులు ఉంది కాబట్టి ఈ రేటు తగ్గడం అనేది ఈ బంగారు ప్రియులందరికీ కూడా ఒక శుభవార్త. ఈ రేటులో బంగారం రావడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. బంగారాన్ని ఈ ధరలో మనం కొనుక్కున్నాం అనుకోండి, ఒకవేళ తర్వాత పెరిగినా ఈ బంగారం ధర ఈ రేట్లో కొనుక్కున్నప్పుడు మనం చేయించుకునేటప్పుడు తరుగు మజురన్నా కలిసి వస్తుంది. అదే అవసరమైనప్పుడు కొందామనుకుంటే ఆ డబ్బులు కూడా ఇందులో మిగలవు అనమాట. సో ఈ ధర మీద బంగారం కొనుక్కుంటే మంచి లాభదాయకం. లాభం అంటే ఏంటి? పెరిగిన రేటు తగ్గింది కాబట్టి మళ్ళీ ఇదే రేట్ స్టాండర్డ్గా ఉండదు కాబట్టి, ఎప్పుడైనా స్టాండర్డ్గా ఉంటే మనకు ఇంతసేపు డిస్కషన్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఈ బంగారం ధర అప్ అండ్ డౌన్ 100-150కి అయితే పెద్దగా మనం లెక్క చేయము. దాదాపు 1 గ్రాముకి 900 తగ్గింది కాబట్టి టాప్ రేంజ్కి బంగారం ధర వెళ్ళిపోయింది. 10,350 రూపాయలకి వెళ్ళింది 1 గ్రాము బంగారం ధర. ఇప్పుడు 9,860 రూపాయలు ఉంది. దానిని అమ్మకం వచ్చేసి 9,650 రూపాయలకి అమ్ముతున్నారు. రేపు సోమవారంకి మంచి రేటు రావచ్చు. డబ్బులు లేకపోయినా ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చి కొనుక్కున్నా సరే చాలా మంచిగా లాభదాయకంగా ఉంటుందన్నమాట. గోల్డ్ స్మిత్ రామకృష్ణ మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఫాలో అయితే మీకు రేటు అప్డేటు చెప్తానన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.